జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు జన నివాళులు అర్పించడం జరిగింది. 1869 అక్టోబర్ 2న జన్మించిన ఆయన భారతదేశ స్వాతంత్రం కోసం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి బయటికి పంపేదానికి ఆయన నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. ఆయన ధ్యేయం లక్ష్యం ఒకటే, సత్యం అహింస ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి పోయేట్టుగా చేయాలనే ఒక స్ఫూర్తితో ఎక్కడ కూడా తీవ్రవాద చర్యలకు కానీ హింసకు చోటు లేకోకుండా అహింసా పద్ధతుల్లోనే స్వాతంత్ర పోరాటాన్ని చేయడం జరిగింది. అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినప్పటికీ ముఖ్యంగా 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ఈ దేశంలో ప్రారంభించినప్పుడు హింస తలెత్తినప్పుడు ఆయన ఆ హింసకు వ్యతిరేకంగా వెంటనే ఈ హింస వలన భారతదేశ ప్రజలు చనిపోవడం జరుగుతుంది, గాయాల పాలవడం జరుగుతుంది, జైలు పాలవుతారని చెప్పి వెంటనే ఈ హింసా కార్యక్రమాలు ఆగిపోవాలని చెప్పేసి ఆ ఉద్యమాన్ని కూడా వెంటనే ఆపేయడం జరిగింది. అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో భారతదేశాన్ని వదిలిపోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళను హెచ్చరించినప్పుడు కూడా పెద్ద ఎత్తున శాంతియుత మార్గంలోనే ఆ ఉద్యమం కూడా జరగడం జరిగింది. ఎట్టకేలకు శాంతి అహింసా పద్ధతితో 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అంటే అంతకుముందు భారతదేశానికి ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. అలాగే 1885 సంవత్సరంలో ఆయన బారిస్టర్ పూర్తి చేసిన తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ ఉండే జాతి వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా అక్కడుండే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి అక్కడ భారతీయులందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన చూపించిన అహింసా సత్యాగ్రహ మార్గంలో మనం కూడా నడవాలని, కనీసం ఆయన అవలంబించిన పద్ధతిలో 10%, 20% పాటించినా కూడా ఈ భారతదేశం ప్రపంచ స్థాయిలోనే శాంతికాముక దేశంగా, ఒక అహింసాయుత దేశంగా కూడా మారుతుందని, భావి తరాలు కూడా ఆయన చూపించిన మార్గంలో మనమంతా కూడా పయనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.